అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కమిషనర్ వీధి కుక్కల బెడద నుంచి వీధి కుక్కల బెడద నుంచి వీధి కుక్కల బెడద నుంచి స్పందించాలి. వీధి కుక్కల బెడద నుంచి వీధి కుక్కల బెడద నుంచి వీధి కుక్కల బెడద నుంచి కమిషనర్ కమిషనర్ శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది ట్యూషన్కైనా పిల్లలను బయటకు అంగడికి పంపించాలన్నా కుక్కల నుంచి బయటకు పంపించకి భయంగా ఉంది సార్. ఈ కమిషనర్ దృష్టికి ఇది ఇది చేయాలని మేము కోరుకుంటున్నాము. నమస్తే సార్, మేము కుక్కలతో చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మాకు అసలు ఇది కావడం లేదు. మా కుక్కలతో మా పిల్లల్లో కనిపించుకోవాలి. మేము కుక్కల్ని ఏమన్నా కన్నామా? పిల్లల్ని కదా కన్నింది, కుక్కల్ని కనలేదు సార్. మేము పిల్లల్ని కన్నాము. మా కుక్కలతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. మీరు ఎట్లా చేస్తారో చేయండి. నగర్న ఇక్కడ అన్వేషణ కుక్కలు మా సందులో చాలా ఉన్నాయి. పిల్లల్లో గానీ అసలు ట్యూషన్ పిల్లలు రావాలంటే చాలా కష్టము. అందుకోసం కుక్కలు పట్టేది దానికోసమే చెప్పేది మేము. మా ఏరియాలో కుక్కలు చాలా సమస్య అయిపోయినాయి. చిన్న పిల్లలు పద్దన పూట్ల ఏదైనా పాల ప్యాకెట్లు పోవాలన్నా, యాడికైనా అంగిడికి పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా, ట్యూషన్కి పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ప్రస్తుతానికి సాయంకాలం 6 గంటలకి ట్యూషన్ పోయిన పిల్లలకి 3 అటాక్ చేసి కుక్క కొరికింది. పొద్దున ఒక సఫావాల సరస్వతక్క అని ఆమె కూడా కొరికింది. చాలా సమస్య ఇది. కుక్కల్ని మీరు ఏది విధంగా అయినా కానీ దాన్ని అరికట్టాలి. కుక్కలు అనేటివి ఉండకూడదు. ఇది కుక్కలు చాలా డేంజరు. ఏ సమస్య అయినా కానీ ఎదుర్కోవచ్చు, కానీ కుక్కల సమస్య ఎదుర్కోలేము. మీరు అంటారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, కుక్కల్ని ఏం చేయొద్దండి, అవి మిమ్మల్ని ఏం చేయవు అంటున్నారు. కానీ మమ్మల్ని చాలా సతాయిస్తున్నాయి, కొరుకుతున్నాయి. అంటే మేము కొరిపించుకోవాలా? మేము బాధపడాలా? మా పిల్లలు ఇదే పరిస్థితేనా? దయచేసి సార్ కమిషనర్, మీరు ఏదైనా కానీ చర్య తీసుకొని ఆ కుక్కల్ని బాధ అరికట్టాలని సమాముఖంగా తెలియదు. వీధులలో ప్రతి వీధిలో కుక్కల దాడులు ఎక్కువైనాయి. కుక్క మన కౌన్సిల్ మీటింగ్ లో గానీ పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాం. మేము తీసుకుపోయినా పట్టినట్లుగా వీధి కుక్కలే కదా, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా, మీ పిల్లలు మీరు బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. కమిషనర్ కార్లలో ఎక్కుకొని తిరుగుకుంటా ఏదో వాకింగ్ పోతూ వార్డులలో ఆ పని ఈ పని చేస్తుంటే అక్కడ పోయి ఫోటోలు దిగి ఫోజులు ఇవ్వడం కాదనా? కమిషనర్ సారు వార్డులో సందులలోకి వచ్చి వీధి కుక్కల గురించి, మళ్ళీ ఆవులు గానీ ఉన్నాయి, ఆవులు గాని వెహికల్ పోతా అంటే ఆవులు గాని వెహికల్ అడ్డం పోయి వాళ్ళకి ఎంతో ఇదిగా గాయాల పాలై హాస్పిటల్ కి వస్తున్నారు. మేము అడుగుతున్నది ఏమంటే కమిషనర్ కి, మీరు పట్టించుకొని వీధి కుక్కల మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే మేము ఇలాగే ధర్నాలు చేసి పైన కలెక్టర్ వరకు తీసుకుపోవాలా? పైన అధికారులకు గాని మేము తెలియజేయడం ఏమనగా, దయచేసి అయ్యా మమ్మల్ని కుక్కల బారి నుండి కాపాడండి. వీధి కుక్కలు దాడి ఎక్కువైపోయినాయి. పిల్లలు స్కూల్ కి వెళ్తుంటారు, వృద్ధులు పోతుంటారు, వికలాంగులు పోతుంటారు. ధర్మారం గేట్ చూస్తే ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఆ ట్రాఫిక్ లో కానీ కుక్కలు ఎక్కువ. ట్రాఫిక్ క్లియర్ చేసే వాళ్ళు లేరు. ఆడ గంటలు కొద్ది నిల్చుకోవాల్సిన వచ్చినప్పుడు కుక్కలు ఏ పక్క నుంచి వస్తాయి దాడి చేసిపోతున్నాయి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీసులు ఎందుకు ఉండేది? సమస్యలు పరిష్కరించడానికే కదా. నిన్నటి రోజున మన భాగ్యనగర్ ఏరియాలో ఈద్గా మసీద్ దగ్గర ట్యూషన్ పోయి స్కూల్ పోయి వచ్చిన పిల్లలకి 3 పిల్లలకి ఒకేసారి వీధి కుక్క కరవడం జరిగింది.
అందుకనే కుక్కల బెడత విపరీతంగా ఉంది. ఈ మా ఒక్క వార్డు అని కాదు, ప్రతి ఒక్క వార్డులో 36 వార్డులు ఉన్నాయి. అనేక సార్లు మేము కమిషనర్ దృష్టికి, కౌన్సిలింగ్ దృష్టికి తీసుకొని పోయి అనేక విధాలుగా సలహాలు కానీ ఇచ్చినాం. మేము ఈ కుక్కల్ని ఎక్కడొక్కడ షెల్టర్ ఓపెన్ చేసి షెల్టర్ లో తరలించండి సార్, లేకపోతే ఏదో ఒక మార్గం చేయండి, వీధి కుక్కల వల్ల ప్రాణాలు పోతున్నాయి, మనుషుల ప్రాణం కంటే ఎక్కువ కాదు సార్ అని చెప్పినా కూడా మా మాట వినకుండా ఈ రోజు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. అందుకనే దయచేసి ఈ రోజు మేము మున్సిపాలిటీని ముట్టడించి వచ్చిన మా వార్డుకి సంబంధించింది. దీనిపైన ఫర్దర్ గా యాక్షన్ తీసుకోకపోతే గుంటకల్ మొత్తం 37 వార్డులు కలిసి మున్సిపాలిటీని ముట్టడించినాం మేము. అందుకని మీకు దయచేసి చెప్తున్నాము, ఈ రోజు కానీ దానికి ఏదో ఒకటి పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. భాగ్యనగర్ వాసులైనటువంటి మరి మా కౌన్సిలర్ చాంద్ బాషా గారు, అదేవిధంగా మా మహిళా నాయకురాలు శాంతిరాణి గారు వాళ్ళ వార్డు తరఫున మరి ఇవాళ మళ్ళీ గుంతకల్ పట్టణంలో విచ్చలవిడిగా కుక్కల బెడద ఉంది. పిల్లల ముగ్గురిని కలిసి ఆసుపత్రి పాలు గాయాలు చేశారంటే దాన్ని స్పందించి మేము కూడా ఏదో ఒక రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాలని అనుకుంటున్నాం. సో ఈ రోజు ఏది ఏమైనా కూడా మరి కొంతమందితో ఈ యొక్క కుక్కల బెడద మళ్ళీ అన్ని వార్డుల్లో కూడా చాలా వేలాది కుక్కలు ఉన్నాయి. మరి ఈ కుక్కల నుంచి కూడా రాత్రి మగులో చిన్న పిల్లలు నిద్రపోకుండా ఉన్నారు. పిల్లలు కూడా ఎందుకంటే రాత్రి 12, 1 గంటల వీధుల నుండి కుక్కలు తిరుగుతున్నాయి. కనీసం ఏదైనా బజారుకి పోయి ఏదైనా పాలు తెచ్చుకోవడానికి 8 తర్వాత పోయినా కూడా తీసుకొచ్చేదానికి మరి ఆ కుక్కల బెడద ఎక్కువ ఉంది. ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంది. మరి మున్సిపల్ అధికారులకు చాలా సందర్భాలు కూడా చెప్పాం. మరి గతంలో మరి ఉన్నటువంటి కమిషనర్స్ మరి ఈ యొక్క కుక్కల మీద కానీ చాలా ఉన్నింది. మరి ఇప్పుడున్నటువంటి కమిషనర్ మాత్రం ఎందుకో గానీ మనకు దరిద్రంగా ఈ మున్సిపాలిటీకి ఈ కమిషనర్ రావడం వల్ల చాలా దురదృష్టకరం. ఏ రోజు కూడా వీధుల్లో పోయి మరి శాంతిరాణి గారు చెప్పినట్లు ఈ వీధిలో కుక్కలు ఉన్నాయి, ఈ వీధిలో పందులు ఉన్నాయి, ఈ వీధిలో ఎనుములు ఉన్నాయని చెప్పి ఏ రోజు కూడా మరి ఆయన చూసిన పాపానికి పోలే. కేవలం హోటల్స్ ను చూడడం, శానిటేషన్ 4 ఫోటోలు పెట్టుకోవడం, రావడం తప్ప ఈయన మున్సిపల్ విధులు మాత్రం కేవలం రోడ్డు మీద పోయి రోడ్డు నుంచి వచ్చే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత ఈ మున్సిపల్ అధికారులకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఏది ఏమైనా కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ మా నియోజకవర్గ మళ్ళీ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారితో ఈ యొక్క కుక్కలు పెడతా మరి అన్ని వార్డులో ఉన్నాయి. మళ్ళీ అందరిని కూడా కలుపుకొని అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈ యొక్క కుక్కలని మరి తరిమేసేదానికి కూడా మరి పెద్ద ఎత్తున కూడా మేము మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ ముట్టడిచ్చేదానికి కార్యక్రమం కూడా మరి అందరూ సమక్షంలో అన్ని పార్టీలు, దీంట్లో ఏ రిస్పెక్ట్ కాదు, కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం కాదు, సిపిఎం కాదు, ఇది ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కొంతమందితో వచ్చాం. రేపు కార్యాచరణ చేసుకొని ఏ రోజు మరి ఈ యొక్క కుక్కలను పెడితే మరి కమిషనర్ గారు, ఇప్పుడు మేము అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు, మేము మెమోరాండం ఇస్తాం. మరి ఆమె ఏం హామీ ఇస్తుందో దాన్ని బట్టి మేము కార్యాచరణ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గుంతకల్ ప్రజలకి తెలియజేయడంగా వీధి కుక్కలు మన గుంతకల్ పట్టణంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ఎంఓఏ తయారు చేసుకున్నాము, దాని మీద అగ్రిమెంట్ కూడా మనం రెడీ అయ్యాము. వాళ్ళు మన మున్సిపాలిటీస్, మన అనంతపురం మున్సిపాలిటీ, తాడిపల్లి మున్సిపాలిటీ ఎన్ని వస్తా ఉన్నారు, తాడిపత్రి అందరి ఏ విధంగా ఒక రోజుకి ఒక 50 కుక్కలు తీసుకుపోయేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆడ ఉంటే కుక్కలు ఆడ ప్లానింగ్ తీసుకొని మళ్ళీ ఆడే తీసుకొచ్చి వదులుతారు. ఒక 10-15 రోజులు స్టార్ట్ చేస్తాను.